ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఎలా ఉన్నారు అందరూ? సో, ఒక చిన్న వీడియోతో ఒక చిన్న టెస్టిమనీతో నేను ఆహ్, ఇప్పుడు ఎదుగుతున్న విశ్వాసుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ టెస్టిమనీ ద్వారా నేను మాట్లాడుతున్నాను. సో, యాహ్! మై లైఫ్ ఈస్ ఎ టెస్టిమనీ అండ్ అందులో ఇదొకటి. అండ్ యూ ఆల్ నో థట్ ఐ ఫినిష్డ్ మై పీహెచ్‌డీ లాస్ట్ ఇయర్ ఇన్ 24 డిసెంబర్. దెన్ కాన్వొకేషన్ మాత్రం ఈ ఇయర్ మొన్న 17థ్ మే జరిగింది. సో, నేను యూఎస్‌లో ఉండడం వల్ల ఐయామ్ నాట్ ఏబుల్ టు టేక్ మై కాన్వొకేషన్. బట్ నేనొకటైతే ఆశపడ్డాను. ఏంటంటే, నా యాబ్సెన్స్‌లో నా పేరెంట్స్ అది తీసుకోవాలని చెప్పి. సో, దెన్ అది జరుగుతుందనుకున్నాను. బట్ ఐ డోంట్ నో. And I kept the same thing to I request the same thing to my professor. Then he said, "This is completely a professional thing, ma. So there is no history that we give convocation to the parents." జేఎన్‌టీయూ అనంతపూర్ అంటే ఎంత ఓల్డ్ కాలేజు. ఎన్ని ఐ మీన్ లైక్ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఏ గ్రేట్ యూనివర్సిటీ అండ్ ప్రొఫెషనల్. ఇట్స్ కంప్లీట్‌లీ ప్రొఫెషనల్ కాలేజ్ అండ్ university. So there is no history that presenting convocation or to the parents and all. Only student మాత్రమే వచ్చి తీసుకోవడం అక్కడ ఆనవాయితీ. సో బికాజ్ చాలా చీఫ్ లైక్ గవర్నర్, హానరబుల్ గవర్నర్ అండ్ వీసీ గారు, ప్రొఫెసర్స్, సో మెనీ ప్రొఫెసర్స్. ఇది పెద్ద ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అండ్ యా దెన్ ఐ రిక్వెస్టెడ్ వీసీ గారు. He also said the same. There is no protocol like that, Teja. So don't any expectations. So better let them ask to come after the convocation. 19th వచ్చి వాళ్ళని ఆఫీస్‌లో కలెక్ట్ చేసుకోమని చెప్పండి అని. సో ఇంకా అసలు హోపే లేనప్పుడు హోప్ ఎక్కడి నుంచి వస్తది? దెన్ దెన్ మై హార్ట్ ఈస్ లైక్ ప్రభా, ఇట్ ఈస్ అచీవ్‌మెంట్ ఇన్ లైఫ్. నాకు లైక్ నా పేరెంట్స్ నా యాబ్సెన్స్‌లో కనీసం నా పేరెంట్స్ తీసుకోవాలి. సో, ప్రభా నీ చిత్తమైతే జరిగించవా? నీ చిత్తమైతే జరిగించవా అని ప్రార్థన చేశాను. అయ్యా! అయ్యా! హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదంటయ్యా. కానీ అయ్యా జరిగించయ్యా. అసలిది ఎప్పుడు చేయలేదంటయ్యా. కానీ చేస్తావా నా కోసం? నీ చిత్తమైతే చేస్తావయ్యా. అయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. నేను నమ్ముతున్నానయ్యా. ఏదో నాకు పేరు తెచ్చుకోవాలనో లేకపోతే యెస్ యాహ్! దట్ ఈస్ మై డిజైర్. లైక్ అంటే నేను నేను ఏదో పేరు తెచ్చుకోవాలి. నా నా పేరెంట్స్ ఎళ్లి అక్కడ ఏదో నా పేరు నో అండి. నాట్ లైక్ దట్. బట్ నా దేవుడి నామం మహిమపరచబడాలి దాన్ని బట్టి. దట్ ఈస్ మై ప్రేయర్ అండ్ ఐ ఆస్క్ మై ప్రేయర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఇన్ మై గ్రూప్స్. నా రేమా ఫ్యామిలీతో నేను నా రేమా వారియర్స్ అండ్ మై రేమా వార్ రూమ్‌తో నేను రిక్వెస్ట్ చేశాను. ఐ ప్రేడ్ ఎ లాట్ అండ్ యూ నో వాట్? ఆ హిస్టరీలో ఏదైతే లేదో నేను ఇలానే ప్రార్థన చేశాను. ప్రభా హిస్టరీలో లేదంట నువ్వు చెయ్యవా? నా కోసం చెయ్యవా? నీ చిత్తమైతే చెయ్యయ్యా. అయ్యా నువ్వు చెప్పావు గదా! నీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగు నేను చేస్తానన్నావు గదా! ప్రభా చేస్తావా? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ లార్డ్. ఇఫ్ యూ డూ లైక్ దట్ దెన్ ఐ ప్రేడ్ అండ్ ఆ రోజు మిడ్‌నైట్ అండి. 2 నాకు మిడ్‌నైట్ ఇక్కడ 2:30 అండ్ వాళ్ళకి మార్నింగ్. అండ్ అసలు హోప్ లేదింకా. జస్ట్ ఎళ్లి అమ్మ వాళ్ళని పంపించాను గానీ, ఎళ్లి కూర్చొని వెనక్కి రావాలి. సో, జస్ట్ చూస్తారు కదా అన్నట్టు ఆహ్, చూస్ చూస్తారు అని వాళ్ళనుకున్నారు. బట్ యూ నో ఆ రోజు 2:30కి నేను లైక్ పీటర్ ద్వారా లైక్ పీటర్ ఫస్ట్ చాప్టర్ చదువుతున్నాను నేను. ఫస్ట్ పీటర్ చదివాను. సో, పీటర్ ద్వారా నేను చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. Like, come to the Lord, the living stone, rejected by the man as worthless, but chosen by God as valuable అని.
and God will bless you for this if you endure the pain of undeserved suffering because you are conscious of His will and live as as free people. ఇలా చాలా విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అండ్ యునో సో సో దేవుడు వాగ్దానం నాతో ఉంది. అండ్ నా ఆ పర్టిక్యులర్ థింగ్ నేను దేనికోసం అయితే ప్రార్థన చేశానో దానికోసం దేవుడు నాకిచ్చిన వాగ్దానం, ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బీన్ విత్ యూ అండ్ యూ హ్యావ్ నాట్ లాక్డ్ ఎనీథింగ్. డ్యూటోనమీ 2:7. సో ఈ ఇమేజ్ అండి కనిపిస్తుందా? A woman is crowned by Jesus. Like it is just imaginary image అన్నమాట ఇది. సో సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్. సో దీని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అండ్ ఐ వాజ్ లైక్ జరిగిస్తావు తండ్రి అని పూర్తి నమ్మకం, విశ్వాసం. దెన్ ఎలాగైతే అయ్యిందో, సో ఇట్స్ ఆల్ హ్యాపెన్. దెన్ జరిగింది. ఐ షేర్ టెస్ట్ మనీ. అండ్ ఆ తర్వాత ఐ డోంట్ నో, నేను ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వైల్ ఐఎమ్ షేరింగ్ ద టెస్టిమనీ. సో ఇలాంటివి అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న విశ్వాసులు ఇలా అనుకునే ఛాన్స్ ఉంది. ఓహ్! యేసయ్యని నమ్ముకుంటే ఇలా చేస్తాడు. యేసయ్యని నమ్ముకుంటే అమెరికాకెళ్ళొచ్చేమో. యేసయ్యని నమ్ముకుంటే మనకేం కావాలో అవి ఇస్తాడేమో. యాహ్! అవన్నీ ఇస్తాడు. నీకేం కావాలో అడుగు ఆయన నామంలో, యేసు నామంలో నువ్వు ప్రార్థన చెయ్యి. నీకేం కావాలి? నీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకివ్వబడును అని ఉంది. కానీ ద మెయిన్ థింగ్ ఏంటంటే, యేసయ్యని నమ్ముకోవడం ద్వారా మనము రక్షింపబడతాం. పాపము నుంచి విడుదల కలుగుతుంది. ఇవన్నీ యాడ్ ఆన్స్. యూనో మనలో మొట్టమొదటిగా జరిగేదేంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే పాత జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితం నుంచి నూతనంగా మార్చబడతాము. నా గతం, నా పాత జీవితం ఏంటంటే, నేను ఐయామ్ ఎ డిప్రెస్డ్ గై. టుడే యూ ఆర్ ఎవ్రీవన్. మీరు ఎవరినన్నా అడగండి, తేజ అంటే స్మైల్. దిస్ జాయ్ ఆన్ హర్ ఫేస్. జాయ్. షీ ఈస్ వెరీ జాయ్‌ఫుల్. ఒకప్పుడు ఐయామ్ నాట్ థట్. ఐయామ్ ఎ డిప్రెస్డ్ గై. మా మా మమ్మీని, డ్యాడీని వాళ్ళు నాకు చాలా చిన్న వయసులో పెళ్లి చేశారు. నా లైఫ్‌ని స్పాయిల్ చేశారు అని ఎప్పుడు వాళ్ళ మీద సణిగేదాన్ని నేను. ఓకే. అండ్ నన్ను నేను తిట్టుకునేదాన్ని. లైక్ ఎందుకు? ఏంటి? అని. అండ్ చుట్టూ నాకు ఎంతమంది ఐ మీన్ నాకు ద్రోహం చేసిన వాళ్ళ మీద కోపం, క్రోషం ఇవన్నీ ఉండేవి. బట్ ఈరోజు వాళ్ళు నా ముందుకొచ్చినా కూడా వాళ్ళని సంతోషంగా, ప్రేమగా పలకరించే మనసు దేవుడు నాకిచ్చాడు. ఇతరులను క్షమించే మనసు దేవుడు నాకిచ్చాడు. ఐయామ్ ఎ ప్రౌడిష్ గర్ల్. యూనో నాకు కలిగిన దాన్ని బట్టి నేను ప్రౌడ్‌గా ఉండేదాన్ని. సో, ఆ ప్రౌడ్‌నెస్ నుంచి నేను విడుదల పొందుకున్నాను. ఐయామ్ లైక్ ఇలా ఉండేదాన్ని. నా ఐబ్రోస్ ఇలా చేసి ఇలా ఉండేదాన్ని నేను. బట్ ఎంతగా నన్ను తగ్గించుకుంటున్నానంటే యూ నెవర్ ఎక్స్‌పెక్ట్. అంత ఐయామ్ హంబ్లింగ్ మై సెల్ఫ్. సో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే యేసయ్య ఇస్తాడు. ఆ రక్షణ, దాన్నే రక్షణ, సంతోషం, నిత్యమైన సంతోషం. ఇప్పుడు నేను రక్షింపబడక ముందు లైక్ యాహ్! నేను రక్షింపబడ్డం అంటే నేను చెప్తాను. యేసయ్యని నమ్ముకోవడం, లైక్ యేసయ్య అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని ఒకప్పుడు నేను లైక్ 16లో ఒక నోటిఫికేషన్ పడ్డది. దానికంటే ముందు 2013లో ఐ గాట్ ఐ సెలెక్టెడ్ ఫర్ ఏడబ్ల్ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినియర్. బట్ ఐ డోంట్ నో వై, లైక్ అన్నీ నాకు మంచి కోసమే. ఐ డోంట్ నో వై వెరిఫికేషన్‌కెళ్ళొచ్చాను. వెరిఫికేషన్ తర్వాత లిస్ట్ రిలీజ్ చేస్తాము అన్నారు. బట్ అందులో నా నేమ్ రాలేదు. సో, అండ్ ఆఫ్టర్ దట్ వస్తది, నెక్స్ట్ లిస్ట్ వస్తుంది. దాంట్లో నేమ్ వచ్చేస్తది అన్నప్పుడు బైఫర్కేషన్ జరగడం వల్ల స్టేట్స్ డివైడ్ అయిపోయాయి. సో, జాబ్స్ అన్నీ మొత్తం దాన్ని క్లోజ్ చేశారు మొత్తానికి. నాకు ఏడబ్ల్యూ పోస్ట్ రాలేదు. 2016 నోటిఫికేషన్‌లో నేను రాసాను. బట్
మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. సో, బట్ అది పోయింది. పీహెచ్‌డీ అడ్మిషన్ తెచ్చుకున్నాను. దెన్ పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ అయ్యాను. ఎందుకు ఇదంతా జరిగింది అనంటే దేర్ ఈస్ ఎ పర్పస్. యెస్. చిన్నప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రభా! ఎలాగైనా డాక్టర్‌ని చేయ అని ప్రార్థన చేసేదాన్ని. కానీ నేను బైపీసీ తీసుకునుంటే మెడికల్ డాక్టర్‌ని అయ్యేదాన్నేమో. బట్ నేను చేసిన చిన్న బిడ్డగా నేను చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి, నేను మర్చిపోయిన ఆయన మరువని దేవుడు కాబట్టి టుడే నేను డాక్టర్‌ని అయ్యాను. ఐయామ్ డాక్టర్ తేజస్విని వీణా బట్ నాట్ ఇన్ మెడికల్ సైన్సెస్. ఇన్ స్ట్రక్చరల్ సివిల్ ఇంజినీరింగ్ ఐయామ్ ఎ డాక్టర్. పీహెచ్‌డీ చేశాను నేను. సో, ఇదంతా ఆయన చిత్తం. సో, యాహ్! లెట్ మీ టెల్ యూ. మళ్ళీ ఇంకొక సాక్ష్యం వస్తది గదా! ఓకే. ఓకే. లెట్ మీ క్లియర్. సో, 2016లో నేను ఏడబ్ల్యూ రాసినప్పుడు నాకు రాలేదు. అలా రాకపోవడం నేను అప్పుడు ఎలా చదివానంటే మార్నింగ్ 3 వరకు మేలుకోవడం, 2 వరకు లైక్ 4 వరకు మేలుకోవడం, పొద్దున కొంచేపు పడుకోవడం, మళ్ళీ మార్నింగే లేయడము, చదవడం అండ్ ఐ వాస్ లైక్ చాలా ఎఫర్ట్స్ పెట్టాను. బట్ యూ నో వాట్? ఆల్ మై ఎఫర్ట్స్ గాట్ ఫెయిల్. మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. నాకు జాబ్ ఇవ్వలేదు. అండ్ అన్యులకిచ్చావు గదా ప్రభా! నాకు జాబ్ ఇవ్వలేదు నువ్వు. దేవుడితో మాట్లాడడం, ప్రార్థన చేయడం మానేసా. అండ్ ఆ చదివే టైంలో ఫాస్టింగ్ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేశాను. వాక్యం చదువుకున్నాను. బైబిల్ చదివేదాన్ని, ప్రార్థించేదాన్ని డెస్పరేట్‌గా. నాకు రాలేదు జాబ్. కానీ ఇన్నిళ్ళకిచ్చావుగా నాకెందుకివ్వలేదు? నాకు అవసరం అన్ని నా నీడ్స్ నీకు తెలుసు గదా! నాకివ్వలేదే అని మెల్లగా ప్రార్థన చేయడం మానేశాను. మెల్లగా వాక్యం చదవడం మానేశాను. మెల్లగా డిప్రెషన్‌లోకెళ్ళడం మొదలయ్యింది. సో, ఆ డిప్రెషన్‌ని తట్టుకోవడానికి 'జబర్దస్త్' షోలు చూసేదాన్ని. 'జబర్దస్త్' తెలుసు కదా! ఈటీవీలో ఏస్తారు. సో, అది చూసినంత సేపు భలే నవ్వేదాన్ని. సంతోషం గురించి మాట్లాడడంలో ఇదంతా చెప్తున్నాను. భలే సంతోషంగుండేదాన్ని. బాగా నవ్వేదాన్ని. అదయిపోతది. ఒక 11కి అయిపోతది. ఎళ్లి పడుకుంటా. ఆ తర్వాత మళ్ళా నా గతం. నా జాబ్ పోవడం. ఐ మీన్ నాకు జాబ్ రాకపోవడం. మళ్ళీ ఇవంతా ఏడ్చడం. రాత్రంతా ఏడ్చేదాన్ని. కళ్ళింత లావయిపోయేవి. స్లోగా డిప్రెషన్‌లోకెళ్ళాను. సో, ఎందుకు, ఎందుకు ఇది అనంటే ఇంకా రక్షణ కార్యం జరగలేదు రక్షణ కార్యం జరగలేదు. సో, ఈరోజు నేను కలిగున్న సంతోషానికి, ఆ రోజు, ఈ రోజు అదే బ్రతుకు. నా బ్రతుకేం మారలేదు. అర్థమవుతుందా? అదే పిల్లలు, అదే నేను. ఓకే. నా బ్రతుకేం మారలేదు. కానీ నాలో యేసయ్య ఉన్నాడు. టుడే ఐ యామ్ హ్యాపీ బికాజ్ నాకు ఆ నిత్యమైన సంతోషాన్ని దేవుడిచ్చాడు. తాత్కాలిక సంతోషం కాదు. ఈరోజు నేను ఏ టీవీ షోలు చూడను. ఈరోజు నేను ఏ ఎంటర్‌టైన్‌మెంట్ షోలు చూడను. వాటి జోలికెళ్ళను. అర్థమవుతుందా? ఈరోజు లైక్ నేను యూట్యూబుల్లో రీల్స్, ఈ రీల్స్ నో. ఐ యామ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. బట్ ఐ యామ్ హ్యాపీ. దిస్ ఈజ్ వాట్. నా ఫేస్ చూస్తే అర్థమవుతది. ఏం పెట్టుకోను. బట్ లుక్స్ బ్యూటిఫుల్ అంటారందరూ. లుకింగ్ బ్యూటిఫుల్. అమెరికన్స్ అంటారు. ఓహ్! యువర్ స్మైల్ ఈస్ బ్యూటిఫుల్. ఇదంతా యేసయ్య ఇచ్చిందే. హి ఈస్ రిఫ్లెక్టింగ్. ఇది, ఇది మనకి నిత్యమైన సంతోషము. అసలు యేసయ్యని నమ్ముకుంటే జరిగే కార్యం అది. మిగతావన్నీ కూడా యాడ్ ఆన్స్. అంటే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. అది దేవుడు వాగ్దానం. అది నెరవేరుతది బ్రతుకుల్లో. సో, నేను చెప్పేదేంటంటే ఆహ్, యేసయ్యని నమ్ముకోవడం వల్ల మొదట నీ బ్రతుకు మారుతది. నీ బ్రతుకు మారుతది. నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు జాయస్‌గా ఉంటావు. ఇంకొకరికి బ్లెస్సింగ్‌గా మారుతావు. చిన్న చిన్నవి అదివ్వలేదు, ఇదివ్వలేదే, లేకపోతే అదిచ్చాడు. యూ నో యూ నో వాట్? ఏసైని తెలియని వాళ్ళకి కూడా పీహెచ్‌డీలున్నాయిగా. ఏసైని తెలియని వాళ్ళు కూడా అమెరికాకొస్తున్నారుగా. ఏసయ్య తెలియని వాళ్ళు
చాలా రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్‌గా ఉన్నారుగా. నాకు వాళ్ళకి తేడా ఏంటి? అంటే ఇదే. ఈరోజు నేను ఏం లేకపోయినా లైక్ సంతోషంగా ఉండగలను. యూ నో ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ లేకపోయినా ఐ యామ్ మోర్ హ్యాపీ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్. సో, ఇదే సంతోషం. ఏ ఏం ఆయన చిత్తంలో మనకి ఏదడిగినా ఇస్తా అన్నాడాయన. కాబట్టి ఇస్తాడాయన. అసలాయన చిత్తం తెలుసుకోవాలంటే ముందు ఆయన వాక్యం చదవాలి. ఇందులోనే ఆయన చిత్తం తెలుస్తది. ఓకే. ఇందులోనే ఆయన చిత్తం తెలుస్తది. ఇది చదివావా? యూ యూ యుల్ బి స్ట్రాంగ్. యేసయ్య మనకి ఫర్మ్ ఫౌండేషన్. హి ఈస్ ది స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద మన పిల్లర్ లెగిసిందా మనం సేఫ్. సో, మై డియర్ యంగ్ బడీస్, అప్పుడప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్న యంగ్ బడీస్ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా. యేసయ్య ఏది కావాలన్నా ఇస్తాడు. ఆయన వాక్యానుసారంగా జీవించడమే మన విశ్వాసం. మనం విశ్వాసంలో ఎదగాలి. ఎదగడమే కాదు ఫలించాలి. ఫలించడం ఆయన చిత్తం. ఎదిగి ఫలించాలి. ఫలించినప్పుడే అది సంపూర్ణం. సో, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడు నేను చెప్పను ఐ యామ్ పర్ఫెక్ట్ అని. నేనిలా పాడుకుంటూ ఉంటా. ప్రయత్నిస్తున్నాను విడిచిపెట్టకు ప్రభూ, అడుగడుగున నా తోడై ఒడ్డుకు చేర్చవా అని. ఎందుకంటే ఆయన ఎల్షమాగా ఉన్న దేవుడు. ప్రార్థన వింటాడు. వి ఆర్ నాట్ పర్ఫెక్ట్. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడు పడుతుంటాం, లేస్తుంటాం, పడుతుంటాం. ఒక మనిషి మీద కోపం రాకుండా ఉండదుగా. కానీ కోపమొచ్చిన ప్రతిసారి క్షమించే హృదయం కోసం అడగాలి దేవుడిని. వారిని కంప్లీట్‌గా క్షమించాలి. అది చాలా కష్టం. మనల్ని హర్ట్ చేసుంటారు. మనల్ని డిస్టర్బ్ చేసుంటారు. మనల్ని లేనిపోని మాటలు మాట్లాడుంటారు. మన మీద నిందలేసుంటారు. అలాంటి వాళ్ళని క్షమించడం ఇట్స్ నాట్ ఈజీ అండి. బట్ త్రూ క్రైస్ట్ ఇట్ ఈస్ పాసిబుల్. వాళ్ళని మళ్ళీ ప్రేమగా ఎలాంటి మనసులో ఏం లేకుండా ఆ ప్రేమ కలిగిన హృదయంతో మాట్లాడాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ కదా! కానీ ఆ హార్ట్ ఎక్కడి నుంచొస్తదంటే కంప్లీట్‌గా క్షమించే మనసు ఎక్కడి నుంచొస్తదంటే యేసయ్య నుంచొస్తది. యేసయ్య ఇస్తాడు. సో, దట్ ఈస్ కాల్డ్ ట్రూ యూ నో సాల్వేషన్. మనం యేసయ్య నుంచి పొందుకునేదదే. సెపరేటింగ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ కనెక్టింగ్ విత్ గాడ్. సో, ఇది నాకు సాధ్యమైనంత వరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ ఈస్ ఆల్ మై ఎక్స్‌పీరియన్స్. అండ్ మీరు ఎంకరేజ్ అయ్యారని నేను కోరుతున్నాను. యెస్, ఐ యామ్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.